అంగన్వాడీ కార్మికులపై పోలీసుల దాడి అమానుషమని వైఎస్ఆర్సీపీ అంగన్వాడీ విభాగం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జిల్లా అధ్యక్షురాలు లావణ్య, రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల హామీల అమలు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్వాడీ అక్కచెల్లెమ్మలను పోలీసు దారుణంగా వేధించారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో వేతనాలు పెంచుతామని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లుగా అమలు చేయకుండా మభ్యపెడుతోందని విమర్శించారు. టెంట్లలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను వేకువజామున బలవంతంగా ఈడ్చి వ్యాన్లలో తరలించడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని, వారి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే అంగన్వాడీలు ఈరోజు ఈ రకంగా ఇబ్బంది పడడం చాలా బాధాకరమైన విషయం. దాని గురించి ఈరోజు ఇక్కడ మనం చర్చించడం అనేది ఇంకా బాధాకరమైన విషయం. మామూలుగా మాట నిలబెట్టుకోవడం అనే దానికి వస్తే మేము తమాషగా మాట్లాడుకుంటాం. మాట మీద నిలబడాలి అంటే గాలి వస్తే అటు ఇటు తూగుతాము, అందుకని మాట మీద పడుకుంటాము అనే మాట తమాషగా మాట్లాడుకుంటాం. అలాంటిది కూటమి పెద్దలు మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మాట మీద పడుకునేసారు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. ఈరోజు అంగన్వాడీలు అరుస్తున్న అరుపులు, వాళ్ళ ఆర్తనాదాలు వినలేనంత నిద్రలో ఉన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అలాంటి అంగన్వాడీలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఈ రకంగా విఫలమయ్యి మళ్ళీ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కూటమి పెద్దలు ఒకసారి మళ్ళీ ఆలోచించారు. అంగన్వాడీలు 24 గంటల పాటు పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి వచ్చే జీతం 4 గంటల సేపు ఎంత పని చేస్తే వస్తుందో జీతం అది మాత్రమే వస్తుంది. అంగన్వాడీలు పిల్లలకి ప్రీ స్కూల్ ఏబిసిడీలు నేర్పించడం కాడి నుంచి, గర్భిణీలు, బాలింతలు వాళ్ళందరికీ పౌష్టికాహారం కాడి నుంచి, టీకాలు వేయడంలో కాడి నుంచి, ఇంటింటి సర్వేల దగ్గర నుంచి ప్రతి పని ముందుగా అంగన్వాడీలకే ఇస్తున్నారు. అలాంటి అంగన్వాడీలు ఈరోజు ఈ రకంగా బాధపడడం చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంగన్వాడీలకి కరోనా కష్టకాలంలో వాళ్ళు చేసిన పనిని గుర్తించి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. మాట నిలబెట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది మళ్ళీ ఇప్పుడు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలను కూడా చూడకుండా ఈ ప్రభుత్వము మహిళా పోలీసు లేనట్లుగా వారు అర్ధరాత్రి పూట దాడులు చేసి వాళ్ళని చెల్లాచెదరు చేయటం అనేది చాలా అరాచకానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనకి నిదర్శనం తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కూడా అంగన్వాడీల గురించి చెప్పుకోవాలంటే, ఇది మాజీ తొలి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి ప్రవేశపెట్టిన అంగన్వాడీ శాఖ. దాదాపుగా 50 సంవత్సరాలైంది అంగన్వాడీ శాఖ ప్రవేశపెట్టి. ఈరోజు వాళ్ళు ఏమడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని? మాకు వేతనాలు సరిపోవటం లేదు, అంగన్వాడీ వర్కర్కి 11,500 రూపాయలు చెల్లిస్తారు, అంగన్వాడీ హెల్పర్కి 7,000 రూపాయలు చెల్లిస్తారు, మినీ అంగన్వాడీ వర్కర్కి 7,000 రూపాయలు చెల్లిస్తారు. కానీ ఒక కుటుంబము జీవించాలంటే గణనల ప్రకారము, కొన్ని లెక్కల ప్రకారము సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, 20,000 రూపాయల వేతనం అనేది నెలకి కావాలి. అటువంటిది ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు, మాకు వేతనాలు పెంచుతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గతంలో వాళ్ళు ఒకసారి ధర్నా చేపట్టినప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, మేము మా ప్రభుత్వం రాగానే మీ వేతనాన్ని పెంచుతామని హామీ ఇవ్వటం జరిగింది. కానీ దాదాపుగా 2 సంవత్సరాల పరిపాలన జరిగితే అంగన్వాడీలను విస్మరించారు. వారు దానికోసమని మాకు మీరు హామీ ఇచ్చారు, మీ హామీని నిలబెట్టుకోండి అని వారు అడుగుతున్నారు. దాన్ని మీరు కనీసం చర్చలకి వాళ్ళని పిలవడానికి కూడా ఇష్టపడని ఈ ప్రభుత్వము, ఈ దాష్టీకానికి, చంద్రబాబు నాయుడు గారి దాష్టీకానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా బాధితులుగా మిగిలిపోతున్నారు. ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి ఈ సందర్భంగా, ఈ ప్రభుత్వానికి మహిళలంటే చాలా చిన్న చూపండి. మహిళా పోలీసుల్ని ఎందుకు పెట్టట్లేదు? వారిని తెల్లవారుజామున అరెస్టు చేయాల్సిన అవసరం ఏంది? వారు శాంతియుతంగా ధర్నా చేస్తూ ఉన్నప్పుడు ధర్నా చోటులో మీరు మహిళా పోలీసులు పెట్టుకోకుండా సూదులతో గుచ్చటం అనేది ఎంత అరాచకానికి నిదర్శనమో ఆ వీడియోలు చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందండి. ఇది గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్న బిడ్డలు పౌష్టికాహారాన్ని అందించాలి అని ఒక అంగన్వాడీ శాఖ ఏర్పడింది. అందుకు పౌష్టికాహార లోపం వల్ల భారతదేశంలో
పేద మధ్యతరగతి కుటుంబాల్లో నివసిస్తారు కాబట్టి ఈ పౌష్టికాహారాన్ని అందించాలి అని చిన్న బిడ్డలకి అందరికీ సేవలు అందిస్తున్న ఆ ఉద్యోగినుల్ని మీరు ఈ విధంగా బాధ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా విభాగం తరఫున మేము ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అబద్ధాల హామీలు చెప్పడం అలవాటే, మోసపోవడము. అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు అంగన్వాడీ వర్కర్లు గతంలో గుర్రాలను పెట్టి తొక్కిచ్చాడండి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఎలా మర్చిపోయారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట మీద నిలబడ్డారా? ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా? అవన్నీ